ఎన్టీ రామారావు కలిసే సందర్భాలంటే మనం ఎన్టీ రామారావు స్థాయి అంత గొప్ప వాళ్ళ మనం కనీసం ఆయన చూడడమే గొప్ప అనుకునేవాళ్ళు, కానీ ఎన్టీఆర్ని కలిసే అంత గొప్ప వాళ్ళుగా నేను అప్పుడు స్వీకరించాలి. అప్పుడు నేను చిన్నప్పుడు కదిరిలో చాలా చిన్నవాడిని, నేను అప్పుడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంతలోపల ఉంటాయేమో. అప్పుడు ఒకసారి ఎన్టీ రామారావు గారు వచ్చారు కదిరికి, ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనకి గొంతు పోయిందనమాట. ఎన్టీ రామారావు వచ్చారు, అప్పుడు ఎన్టీ రామారావు మాట్లాడలేకపోతే ఆయన మాట్లాడలేరు, ఊరికే సైకిల్ చేస్తారనేసి అన్నారు. ఆయన బైక్ ఎక్కి అందరితో సైకిల్ చేసి మాట్లాడుతూ నాకు నోరు అంటే గొంతు రాసుకుపోయింది, మాట్లాడలేను అంటాను. అప్పుడు నేను పైన ఒక చెట్టు పైన కూర్చున్నాను, బిల్డింగ్ పైన ఇంకొకరు ఉన్నారు. వాళ్ళు ఎన్టీ రామారావుకి మాల ఎవరో తీసుకొని వస్తే ఆ మాల పై నుంచి వేయాలని ఎన్టీ రామారావు పైన వేశారు మాల. అది చెట్టుకు తగులుకుంది. ఆ చెట్టుకు తగులుకుంటే నా దగ్గరగానే ఉండింది. నేను ఆ చెట్టు దాన్ని తీసి ఇట్లా వేసాను, కరెక్ట్గా ఎన్టీ రామారావు భుజం పైన పడింది అన్నాడు. భుజం పైన పడితే ఆయన తలెత్తి చూశాడు. అట్లా ఇంకా తలెత్తి చూస్తేనే మనకి ఇంకా మన ఎన్టీ రామారావు మనం చూసాడని కదా, నేను ఎన్టీఆర్ జిందాబాద్ స్లిప్ అయి పడిపోతాను. చెట్టు పైన స్లిప్ అయిపోయింది, పడలేదు, స్లిప్ అయిపోతుంది. ఆ మాత్రానికి ఎన్టీ రామారావు స్లిప్ అయి వేరే వాళ్ళు పట్టుకున్నారులేండి. ఆ మూమెంట్లో అంటే అభిమానం అనేది అలా ఉంటుంది, ఏం జరుగుతుంది మనకి ఏమీ తెలియదు. ఆ మూమెంట్లో ఎన్టీ రామారావు చూడండి, ఒక ప్రజల కోసం అంటే ఒక ప్రజలంటే ఆయనకి ఎంత అభిమానం, మనుషులంటే ఎంత అభిమానం అంటే ఆయన వెంటనే జాగ్రత్త అన్నాడు. ఇట్లా లేచి ఆయన తలెత్తి మాట్లాడినటువంటి వాడు జాగ్రత్త అని ఇట్లా అన్నాడు అనమాట. అంటే ఎన్టీ రామారావు నా గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడినాడు. అది నాకు ఆయన గొంతు ఇదైపోయినా కూడా ఆయన మాట్లాడినాడు. అదొకటి.